హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ తయారు చేయడం, మళ్ళీ ఫ్రూట్ సలాడ్కి అవసరమైన కస్టర్డ్ పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో, హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ తయారు విధానం రెండు చూపిస్తానండి. కస్టర్డ్ పౌడర్ మనకు బయట దొరుకుతుంది, కానీ నేను ఇంట్లోనే చేసుకొని మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కస్టర్డ్ పౌడర్ తయారు చేయడం చాలా సింపుల్ అండి. తయారు విధానం చూద్దాం. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ కప్తోనే అన్ని కొలతలండి. ఆ కప్తోని 1 కప్ షుగర్ తీసుకున్నాను. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టాలి. నేను చూపించే కొలతలన్నీ నేను తీసుకున్న ఒక కప్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ కప్తోనే ఫైన్ పౌడర్ లాగా చేశానండి షుగర్ని. ఇందులోకి మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి, కొత్తగా ఏం లేదు. 1 కప్ షుగర్కి 1 కప్ కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను. కొలత సేమ్ అండి, ఎంత తీసుకుంటే షుగర్ ఎంత తీసుకుంటే కార్న్ఫ్లవర్ కూడా అంతే. ఇందులోకి 1/2 కప్ మిల్క్ పౌడర్, ఎవ్రీడే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది నేను 1/2 కప్ యూజ్ చేశాను. 1 కప్ షుగర్, 1 కప్ కార్న్ఫ్లవర్, 1/2 కప్ మిల్క్ పౌడర్. ఇందులోకి నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అంతా వెనీలా ఎసెన్స్ వాడుతున్నాను. మీ దగ్గర వెనీలా కాకపోయినా స్ట్రాబెర్రీ, పైనాపిల్, బటర్ స్కాచ్ ఏ ఎసెన్స్ ఉంటే అది వాడేయచ్చు. నేను 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ ఇందులో మిక్స్ చేశాను. ఇదంతా కలుపుకోవడానికని ఒక రౌండ్ మిక్సీ పట్టాలండి. అన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి. చేతితో అంటే స్పూన్తో కలిపిన అవ్వవు కదా, ఒక రౌండ్ మిక్సీ ఆడించాలి. కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లోకి కానీ, గాజు సీసాల్లోకి కానీ దేంట్లోనైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు అట్లీస్ట్ 3 to 4 months బయట పెట్టుకున్న పాడవకుండా ఉంటుంది. 3 to 4 months వాడుకోవచ్చు మనము. కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది కదండి. ఫ్రూట్ సలాడ్ తయారు విధానం చూద్దాం. ఫ్రూట్ సలాడ్ కోసం నేను 1/2 లీటర్ పాలని మరిగిస్తున్నాను. ఇందులో నేను రుచికి సరిపడా షుగర్ యాడ్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉన్నా కానీ అది సరిపోదండి, అది దాని ఫ్లేవర్కి దాది. ఈ మిల్క్లో మనకు రుచికి సరిపడా మనము షుగర్ యాడ్ చేసుకొని పాలని మరిగించాలి. మనకు మరిగింది అంటే మరిగే వరకు, పొంగు వచ్చే వరకు ఇలా మరిగిస్తూ ఉండాలి. ఆలోగా మనము కస్టర్డ్ పౌడర్ని 1/2 లీటర్ పాలు కదండి, 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులోని నేను కొన్ని పాలు మిక్స్ చేసి ప్లమ్స్ రాకుండా కలిపి పెట్టుకుంటున్నాను. డైరెక్ట్ పౌడరు పాలలో వేసేస్తే, వేడి పాలలో వేస్తే గడ్డలు కింద వస్తుంది కదా, అలా కాకుండా దీన్ని కొంచెం పాలు వేసి డైల్యూట్ చేసి కొంచెం లిక్విడ్ టైప్లో తయారు చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేనండి. ఇందాక మనం మిక్సీ పట్టేటప్పుడే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేను కాబట్టి ఈ కలర్లో ఉంది. మీరు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే, ఏ కలర్ యాడ్ చేస్తే ఆ కలర్లో ఉంటుంది. పాలు మరిగిపోయాయండి. ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. నేను 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ తీసుకున్నానండి కస్టర్డ్ పౌడరు. మీకు ఒకవేళ గట్టిగా తిక్కగా కావాలి సలాడ్ అని అనుకుంటే కస్టర్డ్ పౌడర్ ఎక్కువ కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కాసేపు మరిగించాలండి, కొంచెం దగ్గరకు అయ్యే వరకు, పాలు గట్టి చిక్కబడే వరకు. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడతాయి. మనం థిక్నెస్ అనేది మన ఇష్టాన్ని బట్టి పౌడర్ కలుపుకోవడము, కాచుకోవడం ఉంటుందండి. చూడండి, చల్లారిన తర్వాత ఎలా థిక్గా అయిందో. 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్కి యాడ్ చేయడం వల్ల ఇంత థిక్నెస్ వచ్చింది. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి. ఇందులోకి నేను ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంత ఉంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం గట్టి పడుతుందండి. ఇందులోకి నేను దానిమ్మ గింజలు, గ్రేప్స్, యాపిల్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. ఇవి ఇందులోనే నేను మిక్స్ చేసేస్తున్నాను. మీకు కావాల్సితే బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు, మ్యాంగో ఉంటే మ్యాంగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. నాకు ప్రజెంట్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను. ఏదైనా బాగానే ఉంటుంది, ఫ్రూట్స్ ఏవి యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. మన తినేదాన్ని బట్టి ఉంటుందండి. ఈ ఫ్రూట్స్ అన్నీ ఇందులో మిక్స్ చేశాక ఒక 1/2 hour అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లగా తింటే బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ అనేది. ఇప్పుడు నేను దీన్ని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫుడ్ కలర్ కలిపితే మీకు ఇలా వైట్గా కాకుండా ఏ ఫుడ్ కలర్ కలిపితే ఆ కలర్లో మీకు కనిపిస్తుంది. నేను కలపలేదు కాబట్టి, హోమ్ మేడ్ అన్నప్పుడు ఇంకా ఎందుకు కలపడం అన్నట్టుగా నేను వాడను అన్నట్టు, అందుకే మీకు ఇలా వైట్గా కనిపిస్తుంది. బాగుంది, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సేమ్ బయట కొనుక్కున్న కస్టర్డ్ పౌడర్తో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఆల్రెడీ మనం పాలు చల్లారిన తర్వాతనే ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా, అప్పుడు ఆల్రెడీ పాలు చల్లగా ఉంటాయి కాబట్టి ఇలా తినేయచ్చు. చల్లగా ఉంటాయి కానీ కూల్గా ఉండవు. సో ఇలా అయినా తినేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour ఉంచి అప్పుడైనా తినేయచ్చు. సమ్మర్ కూల్గా తింటేనే బాగుంటుంది హోమ్ మేడ్ ఫ్రూట్ సలాడ్, హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్తోని. సమ్మర్ కదండి, ట్రై చేయండి, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా అనుకుంటున్నాను.